అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూపించబోతున్న వీడియో స్పెషాలిటీ ఏంటంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా, చేస్తే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒకవేళ చేస్తే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి మనము ఒక ప్రాక్టికల్ వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో చేశాను. ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్కి ఒక టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ ఉంటుంది, హెయిర్ టెక్స్చర్ ఉంటుంది, హెడ్ సైజు ఉంటుంది, ఫేషియల్ ప్రొఫైల్స్ అంటే ఫేషియల్ వ్యూస్ ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుందన్నమాట. సో అందువలన ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇంపార్టెంట్ పాయింట్ మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఏంటంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా, లేదా చేస్తే ఏ విధంగా వస్తుందనే ఉద్దేశంలో ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఇటువంటి వీడియో చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్క వీడియో చేయడానికి మనకు ఆల్మోస్ట్ ట్రాన్స్ప్లాంట్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఆల్మోస్ట్ 8 months టైం పడుతుంది. ప్రతి ఒక్క వీడియో వెనకాల డెఫినెట్గా ఎఫర్ట్ అయితే ఉంది. కైండ్లీ మీరు ఎండ్ వరకు వాచ్ చేస్తే ఈ వీడియోలో ఉన్న సారాంశం ఏంటి, కన్క్లూజన్ ఏంటి మీకు అర్థమైతే ఎంతో కొద్ది మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చివరి దాకా చూడండి, మీకు ఐడియా వస్తుంది. కర్లీ హెయిర్ ఉన్న వారికి మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. అంటే ఆఫ్రికన్ టైప్ కర్లీ కాకపోయినా మన కొద్దిగా ఇండియాలో కొద్ది మందికి కర్లీ హెయిర్ ఉంటుంది. ఇక్కడ వేవీ హెయిర్తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలామందికి ఇండియన్స్కి వేవీ హెయిర్ ఉంటుంది, సిల్కీ హెయిర్ ఉంటుంది. కర్లీ హెయిర్ అంటే కొద్దిగా ఎక్కువ కర్లు అనమాట, ఎక్కువ కర్లు అయిపోతుంటుంది హెయిర్. సో దాని గ్రేడింగ్ అయితే మనం కరెక్ట్గా చెప్పలేము. అప్రాక్సిమేట్ మనం మాట్లాడుకునే విధానంలో కర్లీ హెయిర్ అని చెప్పుకుందాము. ఈరోజు కర్లీ హెయిర్ ఉన్న పేషెంట్కి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇతనికి బేసిక్గా ఇది క్లాస్ 4 బాల్నెస్ అనొచ్చు, క్లాస్ 3 కానీ క్లాస్ 4 అని చెప్తే బెటరు. సో క్లాస్ 4 బాల్నెస్ అంటే ఏంటంటే ఫ్రంట్ సైడ్ హెయిర్ లైన్ తర్వాత కొద్దిగా మిడ్ స్కాల్ప్లో హెయిర్ పోయింది, మరియు క్రౌన్లో కూడా హెయిర్ పోయింది. సో ఇక్కడ కర్లీ హెయిర్ చేసేటప్పుడు మనం ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, కర్లీ హెయిర్కి ఉన్న గుణం ఏంటంటే కొద్దిగా మనకు ఒక 1 centimeter పెరగంగానే కర్ల్ అయిపోతుంది. అది కర్ల్ అయిపోయి బ్లెండ్ అవ్వదు, మన సిల్కీ హెయిర్ లాగా లాంగ్ పెరిగి బ్లెండ్ అవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు గ్యాప్స్ కనపడతాయి. మనం ఎంత డెన్సిటీ పెట్టినా కూడా గ్యాప్స్ కనపడతాయి. కాకపోతే విచిత్రం ఏంటంటే కర్లీ హెయిర్ డెన్సిటీ 80% పైన ఉందనుకోండి, థిక్ కనపడుతుంది. కర్ల్ అయిపోయి మనకు స్కిన్నే కనపడుతుంది, అప్పుడు మాక్సిమం డెన్సిటీ కనపడుతుంది. కానీ 50% వరకు, ఈవెన్ 60-70% వరకు డెన్సిటీ లేకపోతే చాలా గ్యాప్స్ కనపడతాయి. అది కర్లీ హెయిర్కి ఉన్న గుణం. సో కాబట్టి కర్లీ హెయిర్ ఎక్కువ ఉంటేనే బాగా కనపడుతుంది, తక్కువ ఉన్నప్పుడు డెన్సిటీ తక్కువ కనపడుతుంది. సో ఇట్లాంటి ఇష్యూ ఉంది కాబట్టి ఇటువంటి పేషెంట్లకి మనము మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ టైం చేయాల్సి రావచ్చు. అయితే ఈ పేషెంట్కి ఒకసారి చేయడం జరిగింది. సో ఇతనికి హైయర్ హెయిర్ లైన్ తీసుకున్నాం. ఎందుకు హైయర్ హెయిర్ లైన్ అంటే యాజ్ యూజువల్గా మనకు తెలిసిందే, మనకు గ్రాఫ్ట్స్ కొన్ని సేవ్ చేసుకుని ఆ డెన్సిటీ తీసుకెళ్ళి మధ్య స్కాల్ప్లో కానీ క్రౌన్లో కానీ పెడదామనే ఉద్దేశంతో హైయర్ హెయిర్ లైన్ తీసుకున్నాము. సో ఇక్కడ గమనిస్తే ఫ్రంట్ సైడ్ మరియు క్రౌన్ కూడా ఇంప్లాంట్ చేసాం, అదొకటి మళ్ళీ. అందువల్ల హైయర్ ప్లేస్మెంట్ ఆఫ్ ది హెయిర్ లైన్ తీసుకుని యావరేజ్గా అబవ్ యావరేజ్ రిజల్ట్స్ తీసుకురావచ్చిన ఉద్దేశంలో ఆ విధంగా ప్లాన్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇక్కడ గమనిస్తే రిజల్ట్స్ గమనిస్తే మీరు క్రౌన్లో గమనిస్తే డెన్సిటీ చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ గమనిస్తే ఇది కర్లీ హెయిర్ రిజల్ట్స్ ఎలాగ ఉంటుందంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కొంచెం తక్కువ కనపడుతుంది వీడియోస్లో, కానీ ఇన్ రియాలిటీలో చాలా బాగా కనపడుతుంది. మనం దువ్వినప్పుడు కుంతో సరిగ్గా దువ్వలేం, అసలు అంత థిక్నెస్ ఉంటుంది. కానీ హై రెజల్యూషన్ కెమెరాలో కానీ సన్లైట్లో కానీ చూసినప్పుడు డెన్సిటీ చాలా తక్కువ కనపడుతుంది. ఇన్ రియాలిటీలో డెఫినెట్గా దీనికంటే వీడియోలో కనపడే దానికంటే ఒక 10-15% ఎక్స్ట్రా డెన్సిటీ ఉంటుందన్నమాట. సో అందువల్ల హైయర్ హెయిర్ లైన్ తీసుకోవడం వల్ల, ఆ మెటిక్యులస్ ప్లాన్ చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ అయితే దీనికి తీసుకొచ్చినాము. ఇక్కడ మీరు ఈవెన్ క్రౌన్లో గమనిస్తే, క్రౌన్లో ఆల్రెడీ కొద్ది హెయిర్ ఉండింది ఆయనకి, మధ్యలో మనం యాడ్ చేయడం వల్ల డెన్సిటీ ఎక్కువ కనపడుతుంది. సో క్రౌన్లో బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చింది, ముందర అబవ్ యావరేజ్ రిజల్ట్స్ అయితే వచ్చింది. సో ఇటువంటి కేసులకి సపోజ్ కావాలంటే సెకండ్ సెషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన 2 పాయింట్లు ఏంటంటే,
మనకు కర్లీ హెయిర్లో వీడియోస్ ఫొటోస్ కంటే కూడా 10-15% ఎక్స్ట్రా డెన్సిటీ ఉంటుంది. మనకు ఫొటోస్లో కనపడదు, రియాలిటీలో బాగుంటుంది. నెంబర్ 2 ఏంటంటే కర్లీ హెయిర్ ఎక్కువ పెట్టాలి, లేకపోతే మనకు డెన్సిటీ కవర్ అవ్వదు. కాబట్టి అన్నెసరీ ఫ్రంటల్ హెయిర్ లైన్ మనం కిందికి తీసుకుంటే ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది ఇది. సో అందువల్ల ఈ 2 పాయింట్లు కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి మనం గమనించాల్సిన విషయం. అలాగే వేవీ హెయిర్ అనుకోండి, వేవీ హెయిర్ అనేది ఎగ్జాంపుల్ మీద ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. అదనుకోండి చాలా బాగా బ్లెండ్ అవుతుంది, కొంచెం డెన్సిటీ తక్కువ ఉన్నా కూడా నీట్గా బ్లెండ్ అవుతుంది. సో అటువంటి గుణం మనకు కర్లీ హెయిర్ ఉండదు. కాబట్టి ఈ ప్రికాషన్స్ మనము కర్లీ హెయిర్ ఉన్నవారు తీసుకోవాలి. కన్క్లూజన్ ఏంటంటే కర్లీ హెయిర్ ఉన్నవారు జాగ్రత్తగా మంచి సర్జన్ దగ్గరకు పోయేసి మీ స్కాల్ప్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాతనే ఎటువంటి ప్లాన్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ వస్తుందని డాక్టర్ గారితో డిస్కస్ చేసిన తర్వాత చేసుకోండి. ఎందుకంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి జస్ట్ లైక్ మనము బ్లెండ్, వేవీ హెయిర్ ఉన్న వాళ్ళకి బ్లెండ్ అనేట్టుగా అవ్వదు. కాబట్టి సింపుల్గా జస్ట్ ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ప్లాంట్ ఇంప్లాంట్ చేస్తే రిజల్ట్ అయితే రాదు, ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే లెంత్ పెరగదు కర్లీ హెయిర్, ఇది ఒకటి. మూడవది కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి అసలు ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ చేసినప్పుడు సో హెయిర్ లైన్ ఎందుకు పైన తీసుకోవాలి, వాళ్ళ ఏజ్ ఏంటి, ఇవన్నీ కూడా గమనించి మనము బెస్ట్ సజెషన్ తీసుకుంటే మీకు రిజల్ట్స్ డెఫినెట్గా ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా తీసుకురావచ్చు. అలాగే వాళ్ళకి సెకండ్ సెషన్ కూడా చేయొచ్చు. సెకండ్ సెషన్ చేస్తే హ్యాపీగా డెన్సిటీ డబుల్ అయిపోతుంది అనమాట. లాస్ట్ ఏంటంటే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఫొటోస్లో మనం చూసినట్లు కాకుండా రియాలిటీలో 10-15% ఎక్స్ట్రా డెన్సిటీ ఉంటుందని గమనించగలరు. ఆ రియాలిటీలో ఉంటుంది, మన ఫోటోలు వీడియోలు చూసినప్పుడు కనపడదు. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.